పూర్తిగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారు. ఎట్లా ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి గడువు లోపట ఇది రిజర్వేషన్ ఖరారు కాలే కాబట్టి మన కోర్టు తీర్పును ధిక్కరించారు. వీళ్ళు 20 రోజుల లోపల బీసీ రిజర్వేషన్ అంశాన్ని తేల్చలేదని ఎవరైనా కోర్టుకు పోతే ఎట్లా అనేది పంచాయతీరాజ్ శాఖ అధికారులు అయితే ఆందోళన చెందుతున్నారట. కోర్టు ధిక్కారం కింద పిటిషన్ వేస్తే తాము ఇరకాటంలో పడాల్సి వస్తుందని తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులు అయితే ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారు. గురువారం జరిగే పరిణామాలతో ప్రభుత్వం సైతం ఒక అంచనాకు వస్తుందని రాజకీయ వర్గాలు అయితే అంచనా వేస్తున్నాయి. సో శుక్రవారం నాటి కేబినెట్ భేటీలో ప్రభుత్వ ఆలోచన నిర్ణయాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తారు. సో ఏంది శుక్రవారం నాడు మళ్ళీ కేబినెట్ భేటీ ఉందట. సో శుక్రవారం రోజు జరిగేటటువంటి కేబినెట్ భేటీలో ఇక అన్ని అంశాల మీద ఒక చర్చ, ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ ఏమున్నా ఇవాళ చాలా కీలకమైన రోజు. ఇవాళ అటు ఢిల్లీలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ మరి ఇటు గవర్నర్ ఏం చేయబోతున్నాడు, ఇవాళ అక్కడ ఢిల్లీలో ఏం జరగబోతుంది అనేది చాలా కీలకంగా మారబోతోంది. రేపటితోటే గడువు కూడా అయిపోబోతుంది, హైకోర్టు ఇచ్చినటువంటి గడువు. మరి ఇవాళ రేపు 2 రోజులు చాలా కీలకంగా మారబోతోంది స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి. సో రిజర్వేషన్లు వచ్చినా రాకపోయినా ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ఆగవని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండు. దాంతోపాటు ఇద్దరు పిల్లల నిబంధన విషయంలో కూడా చాలా సీరియస్గా ఆలోచిస్తున్నామని కూడా చెప్తుండు. సో ఈ విషయంలో ఆల్రెడీ స్థానిక సంస్థలలో ఆశావాహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ సిద్ధంగా ఉండొచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. జర లేట్ అయినా కింద మీద అయినా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎన్నికలకు పోతామని కాంగ్రెస్ సర్కార్ అయితే చెప్తున్నటువంటి సందర్భం చూస్తున్నాం.